everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about evolution topic from heredity chapter. Evolution from heredity chapter. First of all, what is meant by evolution? Evolution ante ento definition chuddam. The process of gradual change that takes place over many generations during which organisms slowly change some of their physical characteristics. So evolution ante entanta, it is a process of gradual change. చాలా స్లోగా జరిగే, చాలా స్లో చేంజ్ జరిగే ఒక ప్రాసెస్. ఎవరిలో జరుగుతుంది చేంజ్? ఇన్ ఆర్గనిజమ్స్లో జరుగుతుంది, లివింగ్ ఆర్గనిజమ్స్లో. ఎప్పుడు జరుగుతుంది, ఎన్నాళ్ళు జరుగుతుంది అంటే టేక్స్ ప్లేస్ ఓవర్ మెనీ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ పాటు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాటు జరుగుతుందంట ఆర్గనిజమ్స్లో ఈ స్లో చేంజ్ అనేది. సో అలా చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళకి సమ్ ఆఫ్ దేర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ విల్ చేంజ్. ఈ ఆర్గనిజమ్స్లో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయంట. క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి ఫిజికల్ బాడీలో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని చేంజ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని ఎవల్యూషన్ అని పిలుస్తాం. అర్థమవుతుంది కదా? ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఆర్గనిజమ్స్లో గ్రాడ్యువల్గా చేంజెస్ జరుగుతాయి. అంటే చాలా స్లోగా జరుగుతాయి చేంజెస్. ఎన్నాళ్ళ పాటు? ఫర్ మెనీ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ పాటు జరుగుతాయి ఆ స్లో చేంజెస్. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, కొన్ని జనరేషన్స్ తర్వాత ఆ ఆర్గనిజంలో సమ్ ఆఫ్ దేర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ విల్ చేంజ్. వాటి బాడీలో క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతాయంట. ఈ ప్రాసెస్ని మనం ఎవల్యూషన్ అని పిలుస్తాం. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎ సింపుల్ ఆర్గనిజం ఇంటూ అన్ అడ్వాన్స్డ్ వన్. ఒక సింపుల్గా ఉన్న ఒక ఆర్గనిజం కొన్ని జనరేషన్స్ తర్వాత అడ్వాన్స్డ్గా చేంజ్ అవ్వడాన్ని ఎవల్యూషన్ అంటాం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్రిమిటివ్ మ్యాన్ టు ద మోడర్న్ మ్యాన్. సో వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనందరూ హ్యూమన్ బీయింగ్స్. సో ఫస్ట్ వచ్చిన హ్యూమన్ బీయింగ్ ఎవరు? ప్రిమిటివ్ మ్యాన్. సో ప్రిమిటివ్ మ్యాన్కి ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ మ్యాన్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఫిజికల్ అపియరెన్స్లో. సో ఈ ప్రిమిటివ్ మ్యాన్ కొన్ని జనరేషన్స్ తర్వాత, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత చిన్నగా చేంజెస్ జరుగుతూ హ్యూమన్ బీయింగ్స్లో లాస్ట్కి మనం అడ్వాన్స్డ్ మోడర్న్ మ్యాన్ అనేది వచ్చాం. అడ్వాన్స్డ్ మోడర్న్ మ్యాన్గా తయారయ్యాం మనం. సో దీన్ని ఏమంటాం, ఈ ప్రాసెస్ని ఎవల్యూషన్ అని పిలుస్తాం. అండర్స్టాండ్? నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎవల్యూషన్? అసలు ఎవల్యూషన్కి కాజెస్ ఏంటి? ఎందువల్ల అసలు ఎవల్యూషన్ జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. చాలా రీజన్స్ ఉంటాయి ఎవల్యూషన్కి కాజెస్. న్యాచురల్ సెలెక్షన్, జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యూటేషన్, ఇంకా సెక్షువల్ రీప్రొడక్షన్, ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపింగ్, అలా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కాజెస్ ఉన్నాయి. బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్, న్యాచురల్ సెలెక్షన్ వల్ల కూడా ఎవల్యూషన్ జరుగుతుంది. వాట్ ఈస్ meant by న్యాచురల్ సెలెక్షన్ అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ సెలెక్ట్స్ ద స్ట్రాంగర్ వన్స్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ద వీకర్ వన్స్ టు ఎలిమినేట్ ఫ్రమ్ దిస్ ఎన్విరాన్మెంట్. సో నేచర్ ఏం చేస్తుంది, ఈ ఎన్విరాన్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్న ఆర్గనిజమ్స్ని సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, వీక్గా ఉన్న ఆర్గనిజమ్స్ని ఈ రేస్లో నుంచి బయటకు తొలగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైగర్ ఉంది, 2 డీర్స్ని జింకల్ని వేటాడుతుంది. సో ఆ 2 డీర్స్లో న్యాచురల్ సెలెక్షన్లో ఏమవుతుంది, ఫాస్ట్గా పరిగెత్తేదేమో సర్వైవ్ అవుతుంది, తప్పించుకొని పారిపోతుంది. కొంచెం వీక్గా స్లోగా పరిగెత్తేది ఏమవుతుంది, పులికి దొరికిపోయి చనిపోతుంది, ఈ ఎన్విరాన్మెంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. సో దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అని పిలుస్తాం. సో దీనివల్ల ఎవల్యూషన్ జరుగుతుంది. అండ్ జీన్ ఫ్లో మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అదర్ ఆర్గనిజం ఇన్ ఏ పాపులేషన్. ఒక పాపులేషన్ని తీసుకుంటే జీన్స్ ఒక ఆర్గనిజం నుంచి ఇంకో ఆర్గనిజంకి పాస్ అవ్వడాన్ని, ఫ్లో అవ్వడాన్ని జీన్ ఫ్లో అని పిలుస్తాం. దీనివల్ల ఎవల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ జీన్ వేరియంట్ ఇన్ పాపులేషన్ డ్యూ టు ర్యాండమ్ ఛాన్స్. ఏదైనా ఒక ర్యాండమ్ ఛాన్స్ వల్ల, ఏదైనా ఒక యాక్సిడెంట్ వల్ల ఏమవుతాయి, ఆర్గనిజమ్స్లో ఉన్న జీన్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ అనేవి చేంజ్ అవుతాయి. దాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అని పిలుస్తాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ని తీసుకుందాం. వైట్ కలర్ ర్యాబిట్స్ ఉంటాయి మనకి. యూజువల్గా 2 టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్ ఉంటాయి. వైట్ కలర్ ఫర్ ఉన్న ర్యాబిట్స్, బ్రౌన్ కలర్ ఫర్ ఉన్న ర్యాబిట్స్. మనకి వైట్ కలర్ ఎక్కువగా కనిపిస్తాయి, డామినెంట్ అనమాట. సో ఈ వైట్ కలర్ ర్యాబిట్స్లో పొరపాటున ఏదో సమ్ చేంజ్ వల్ల ఒక బ్రౌన్ కలర్ ర్యాబిట్ ప్రొడ్యూస్ అయింది సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల.
సో ఏమవుతుంది, జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఇంకా వైట్ కలర్ ర్యాబిట్స్ అనేవి స్టాప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ ఫర్ ఉన్న ర్యాబిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కొన్నాళ్ళ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఆ పాపులేషన్లో వైట్ అనేవి అసలు కనిపించవు, బ్రౌనే వస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగిందంటే చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ కనిపించాయి అనమాట. అప్పటి వరకు ఎగ్జిస్ట్ అయిన ఒక జీన్ కాస్త చేంజ్ అయిపోయింది, ఇంకొక కలర్ ఆర్గానిజమ్స్ అనేవి డామినెంట్ అయిపోయాయి. ఇంకా డీటెయిల్గా మనం ఈ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్తో నేర్చుకుంటాము. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మ్యూటేషన్. మ్యూటేషన్ మీన్స్ ఎనీ సడన్ హెరిటబుల్ చేంజ్ ఇన్ ద డిఎన్ఏలో ఏదైనా ఒక సడన్ చేంజ్ జరిగి ఆ చేంజ్ పేరెంట్స్ నుంచి పిల్లలకి పాస్ అవుతూ ఉంటే దాన్ని మ్యూటేషన్ అంటాం. సో ఈ కాసెస్ వల్ల మనకి ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవల్యూషన్ అనే టాపిక్ని మనం ఒక కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుందాం. దట్ ఈస్ వేరియేషన్ ఇన్ బీటిల్ పాపులేషన్. వేరియేషన్ ఇన్ బీటిల్ పాపులేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఈ ఎవల్యూషన్ టాపిక్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ బీటిల్స్? బీటిల్స్ అంటే ఏంటి అంటే స్మాల్ ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగుల్ని బీటిల్స్ అని పిలుస్తాము. సో ఈ బీటిల్స్ పాపులేషన్లో వచ్చే వేరియేషన్ డిఫరెన్సెస్ని చూస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దేర్ ఆర్ 12 బీటిల్స్ ఇన్ ఏ బుష్. ఒక పొద ఉంది, గడ్డి పొద ఉంది, అక్కడ మనకి 12 బీటిల్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ రెడ్ కలర్డ్ బీటిల్స్, అన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి బీటిల్స్. సో అవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ పర్ఫార్మింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్ రెడ్ కలర్ బీటిల్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ చేసుకుంటూ ఇంకా రెడ్ కలర్ బీటిల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. సడన్గా అక్కడికి ఎవరు వచ్చారు, క్రోస్ ఎంటర్ అయింది, కాకులు ఎంటర్ అయింది ఈ సరౌండింగ్స్లోకి. ఏం చేస్తున్నాయి ఈ క్రోస్, స్లోలీ దే ఆర్ ఈటింగ్ దీస్ రెడ్ కలర్ బీటిల్స్. ఈ రెడ్ కలర్ బీటిల్స్ని తినడం స్టార్ట్ చేసాయి. ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఈ రెడ్ కలర్ బీటిల్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో పాపులేషన్లో వేరియేషన్ వచ్చింది ఇక్కడ. దీన్ని మనం 3 సిచ్యువేషన్స్లో చదువుకుందాం. 3 సిచ్యువేషన్స్, 1, 2, 3. ఈ బీటిల్ పాపులేషన్లో వేరియేషన్స్ ఎలా వస్తాయి, అది ఎవల్యూషన్కి ఎలా దారితీస్తాయో 3 సిచ్యువేషన్స్గా చదువుకుందాం. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్లో చూడండి, హియర్ వీ హ్యావ్ 12 బీటిల్స్ ఉన్నాయి ఇన్ ఏ బుష్లో ఉన్నాయి. అండ్ అమాంగ్ దీస్ 12 బీటిల్స్ 1 ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. సో ఈ రెడ్ బీటిల్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఏదో ఒక రెసెసివ్గా ఉన్న ఒక క్యారెక్టర్ అనేది బయటకు వచ్చి మనకు ఒక గ్రీన్ కలర్ బీటిల్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సడన్లీ క్రోస్ ఎంటర్ అయినాయి ఈ ఎన్విరాన్మెంట్లోకి. ఈ క్రోస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఫీడింగ్ ఓన్లీ రెడ్ కలర్ బీటిల్స్నే తింటున్నాయి. దే ఆర్ లీవింగ్ గ్రీన్ కలర్ బీటిల్స్ని తినడం లేదు. ఎందుకంటే ది గ్రీన్ కలర్ బీటిల్స్ ఆర్ హైడింగ్ ఇన్ గ్రీన్ కలర్ లీవ్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు లొకేట్ దెమ్. వాటిని చూడలేకపోతున్నాయి. గ్రీన్ కలర్లో ఉన్న గ్రీన్ కలర్ బీటిల్స్ని లొకేట్ చేయలేక, కనుక్కోలేక, గుర్తుపట్టలేక ఏం చేసినాయి, దీస్ క్రోస్ ఆర్ ఫీడింగ్ ఓన్లీ ఆన్ దీస్ రెడ్ కలర్ బీటిల్స్. రెడ్ కలర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, సో ఈ రెడ్ కలర్ బీటిల్స్ని తింటూ ఉన్నాయంట. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ద రెడ్ కలర్ బీటిల్ పాపులేషన్ స్లోలీ డిక్రీజెస్. స్లోగా రెడ్ కలర్ బీటిల్ పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ రీప్రొడక్షన్ చేసుకోవడం వల్ల మనకి గ్రీన్ కలర్ బీటిల్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కొన్ని రోజులకి, కొన్ని జనరేషన్స్కి. సో ఎట్ లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, దిస్ రెడ్ కలర్ బీటిల్ పాపులేషన్ ఈస్ కంప్లీట్గా వ్యానిష్ అయిపోయి ఓన్లీ గ్రీన్ కలర్ బీటిల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో ఓన్లీ గ్రీన్ కలర్ బీటిల్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. ఈ సిచ్యువేషన్లో ఎవల్యూషన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే న్యాచురల్ సెలెక్షన్ హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎవల్యూషన్ హియర్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. ఎలా చెప్తాము అంటే హియర్ క్రోస్ ఆర్ పర్ఫార్మింగ్ న్యాచురల్ సెలెక్షన్. క్రోస్ ఏం చేస్తున్నాయి, న్యాచురల్ సెలెక్షన్ చేస్తున్నాయి. దే ఆర్ సెలెక్టింగ్ ఓన్లీ రెడ్ కలర్ బీటిల్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాయి. దే ఆర్ ఈటింగ్ దెమ్ అండ్ దే ఆర్ ఎలిమినేటింగ్ దెమ్ ఫ్రమ్ దిస్ ఎన్విరాన్మెంట్లోంచి రిమూవ్ చేసేస్తున్నాయి రెడ్ కలర్ బీటిల్స్ని సెలెక్ట్ చేసుకుని. అండ్ గ్రీన్ కలర్ బీటిల్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ ఎస్కేపింగ్ అండ్ దే ఆర్ సర్వైవింగ్. ఎస్కేప్ అవుతున్నాయి, సర్వైవ్ అవుతున్నాయి అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దేర్ పాపులేషన్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి అనమాట. సో క్రోస్లో న్యాచురల్ సెలెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రెడ్ కలర్ బీటిల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఓన్లీ గ్రీన్ కలర్ బీటిల్స్ సర్వైవ్ అయినాయి. ఇలా ఎవల్యూషన్ అనేది జరిగింది ఫస్ట్ సిచ్యువేషన్లో. సో ఇలా న్యాచురల్ సెలెక్షన్ వల్ల రెడ్ కలర్ బీటిల్స్ ఫస్ట్ ఉన్నాయి, కాస్త ఏమైనాయి ఎండ్ వచ్చేసరికి మనకి ఎవల్యూషన్లో గ్రీన్ కలర్ బీటిల్స్ వచ్చాయి. అంటే ఫిజికల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోయింది.
సో గ్రీన్ కలర్ అనే ఒక క్యారెక్టర్ ఏంటి, ఈ బీటిల్స్కి ఒక ప్లస్ పాయింట్, ఇక్కడ సర్వైవల్ అడ్వాంటేజ్, బ్రతకడానికి ఉపయోగపడింది ఆ క్యారెక్టర్ గ్రీన్ కలర్. రెడ్ కలర్ అనేది ఏంటి, ఇట్ ఈస్ లైక్ మైనస్ పాయింట్ టు దెమ్, మైనస్ అయింది వాటికి. సో ఈ రెడ్ కలర్ ఉండడం వల్ల అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి, దానివల్ల అవి డేంజర్లో పడి చనిపోతున్నాయి. సో హియర్ ద కలర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ సర్వైవల్ అడ్వాంటేజ్ టు దీస్ బీటిల్. ఈ బీటిల్కి కలర్ అనేది అడ్వాంటేజ్ అయిందనమాట, గ్రీన్ కలర్ బీటిల్స్కి. దిస్ ఈజ్ సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 2లో ఏం జరిగిందో చూద్దాం. యాజ్ యూజువల్ a bush has 12 beetles which are all red in color. రెడ్ కలర్లో ఉన్న బీటిల్స్ ఉన్నాయి. వీటిలో బికాస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ సడన్లీ ఏ బ్లూ కలర్ బీటిల్ అపియర్డ్. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక రెసెస్ వెలీల్ వచ్చి ఏం జరిగింది, ఇక్కడ మనకి ఒక బ్లూ కలర్ బీటిల్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఈ బ్లూ కలర్ బీటిల్ ఏమవుతుంది, కొన్ని జనరేషన్స్కి ఇట్ ఈస్ ఆల్సో పర్ఫార్మింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ బికమింగ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో రెడ్ కలర్ పాపులేషన్ పెరుగుతుంది, బ్లూ కలర్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. సడన్లీ ఏ క్రో ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఎన్విరాన్మెంట్లోకి క్రో ఎంటర్ అయింది అండ్ ఇట్ ఈస్ టేకింగ్ both red beetles and blue beetles as food. సో రెడ్ కలర్ బీటిల్స్ని బ్లూ కలర్ బీటిల్స్ రెండింటిని తింటుంది క్రో. ఎందుకని, దిస్ టూ ఆర్ ప్రామినెంట్ ఆన్ ద లీవ్స్ మీద ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కలర్ అనేది ఇక్కడ ఏమీ అడ్వాంటేజ్ అవ్వలేదు ఈ బీటిల్స్కి. ఏమవుతుంది, కనిపిస్తుంది కాబట్టి క్రోస్ ఆర్ ఈటింగ్ బోత్ రెడ్ కలర్ బీటిల్స్ అండ్ బ్లూ కలర్ బీటిల్స్ రెండింటిని తింటున్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే సడన్లీ వన్ డే అన్ ఎలిఫెంట్ ఈస్ పాసింగ్ బై. ఆ దారిలో వెళ్తూ ఏం చేసింది, ఇట్ స్టెప్డ్ ఆన్ ద బుష్ మీద కాలేసింది. అన్ఫార్చునేట్లీ ఆల్ ద రెడ్ కలర్ బీటిల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ దిస్ బుష్ వర్ కిల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్ కాళ్ళ కింద రెడ్ కలర్ బీటిల్స్ అన్నీ కూడా చనిపోయాయి అన్ఫార్చునేట్లీ. సో ఇక్కడ ఓన్లీ బ్లూ కలర్ బీటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మిగిలినవి ఇవే కదా. సో వీటిలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేమైంది, కొన్నాళ్ళకి ఈ ఏరియాలో మొత్తం అన్నీ కూడా బ్లూ కలర్ బీటిల్సే ఆక్యుపై చేసేసాయి, డామినెంట్ అయిపోయాయి. ఓకే, ఇది సిచ్యువేషన్ 2. సిచ్యువేషన్ 2లో ఏం జరిగిందంటే హియర్ న్యాచురల్ సెలెక్షన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎనీ రోల్. లాస్ట్ సిచ్యువేషన్లో మనకి క్రోస్ ఏం చేసినాయి, న్యాచురల్ సెలెక్షన్ చేశాయి, అందుకని ఎవల్యూషన్ జరిగింది. రెడ్ కలర్ బీటిల్స్ కాస్త గ్రీన్ కలర్ బీటిల్స్ వచ్చాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి న్యాచురల్ సెలెక్షన్ జరగలేదు, జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగింది. ఎలా జరిగింది చూడండి, ఎలిఫెంట్ ఫుట్ పడి రెడ్ కలర్ బీటిల్స్ అన్ని చనిపోవడం వల్ల ఏమైంది, బ్లూ కలర్ బీటిల్ ఒక్కటే సర్వైవ్ అయింది. సో బ్లూ కలర్ బీటిల్స్ ఏం చేసే, వాటి జీన్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేస్తూ డామినెంట్ అయిపోయాయి. సో మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, ఏ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ జీన్ వేరియంట్ ఇన్ పాపులేషన్ డ్యూ టు ర్యాండమ్ ఛాన్స్. ఆర్గనిజమ్స్లో సడన్గా ఏమవుతుంది, బై ఛాన్స్ ఆర్ బై సమ్ యాక్సిడెంట్, ఒక యాక్సిడెంట్ వల్ల ఏమవుతుంది, జీన్స్లో చేంజ్ వస్తుంది. వచ్చి ఏం జరుగుతుంది, ఆ జీన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది, మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏం జరిగింది, ఎలిఫెంట్ ఫుట్ అనేది ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో ఏమైనా రెడ్ కలర్ బీటిల్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయింది ఎన్విరాన్మెంట్లో నుంచి. సో బ్లూ కలర్ బీటిల్స్ ఏం చేసినాయి, నౌ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ పాపులేషన్, వాటి పాపులేషన్ ఇంక్రీజ్ చేసినాయి. సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ దీస్ బ్లూ కలర్ బీటిల్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, ఈ పాపులేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలా జెనెటిక్ డ్రిఫ్ట్ అనే కాజ్ వల్ల ఇక్కడ ఎవల్యూషన్ జరిగింది. దట్ ఈస్ సిచ్యువేషన్ 2. థర్డ్ సిచ్యువేషన్. సో థర్డ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్ ఏ బుష్ అన్ ఏరియా హ్యాస్ 12 బీటిల్స్ విచ్ ఆర్ ఆల్ రెడ్ ఇన్ కలర్. రెడ్ కలర్లో ఉన్న బీటిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని. ఇవి ఏమైనాయి అంట, దే ఆర్ ఆల్ ఫీడింగ్ ఆన్ ద లీవ్స్ మీద ఫీడ్ అవుతూ ఉన్నాయి, లీవ్స్ని తింటూ ఉన్నాయి. సడన్గా ఏమైంది అంటే ద ప్లాంట్స్ గాట్ ఏ డిసీజ్, ఏదో డిసీజ్ వచ్చింది. ఆల్ ద లీవ్స్ ఆర్ డెస్ట్రాయిడ్, లీవ్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోయినాయి, ఏవో కొన్ని లీవ్స్ ఉన్నాయి అంతే. సో ఏమవుతున్నాయి, బీటిల్స్ అన్నీ కూడా లీవ్స్ మీద డిపెండ్ అవుతాయి కదా ఫుడ్ కోసం. సో లీవ్స్ తగ్గిపోవడం వల్ల దే ఆర్ ఆల్ పూర్లీ నరిష్డ్. ఫుడ్ సరిగ్గా దొరకకపోవడం వల్ల ఏమైనాయి, అవన్నీ కూడా వెయిట్ రెడ్యూస్ అయినాయి. తర్వాత వాటికి పుట్టే పిల్లలకి కూడా ఫుడ్ సరిగ్గా దొరకడం లేదు కదా, అందుకే కూడా అవి కూడా ఏం చేస్తాయి, వెయిట్ అనేవి తక్కువగా కనిపిస్తాయి. ఫుడ్ సరిగ్గా దొరకడం లేదు కాబట్టి వాటికి పుట్టే పిల్లలకి కూడా ఏమవుతుంది, వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైందంటే అక్కడ మేబీ పెస్టిసైడ్స్ చల్లడం వల్లనో లేదా న్యాచురల్గానో ప్లాంట్స్కి ఇమ్యూనిటీ వచ్చో ఆ డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అయిపోయినాయి ప్లాంట్స్కి. ఏమైంది, హెల్దీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయినాయి, లీవ్స్ అన్నీ బాగా ఉన్నాయి. సో ఏమవుతాయి, మళ్ళీ బీటిల్స్ ప్లాంట్స్ మీద ఉన్న లీవ్స్ని ఫీడ్ చేస్తూ మళ్ళీ ఏమైనాయి, హెల్దీగా తయారైంది, మళ్ళీ వెయిట్ నార్మల్గా వచ్చేసింది. సో పూర్లీ నరిష్డ్ బీటిల్స్ కాస్త మళ్ళీ హెల్దీగా అయినాయి అనమాట కొన్ని ఇయర్స్ తర్వాత. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎవల్యూషన్ జరగలేదు.
మన ఎవల్యూషన్ అంటే ఏమనుకున్నాము, సింపుల్ ఫామ్స్ నుంచి అడ్వాన్స్డ్ ఫామ్స్ వస్తాయి, వాటి ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఫిజికల్ క్యారెక్టర్ ఇక్కడ చేంజ్ అయింది, బట్ ఆ చేంజ్ డిఎన్ఏలో లేదు, ఓన్లీ వాటి బాడీలో ఉన్నది అంతే. అది డిఎన్ఏ ద్వారా నెక్స్ట్ ఉన్న పిల్లలకి పాస్ అవ్వలేదు. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ద వెయిట్ ఆఫ్ ద బీటిల్స్ ఆర్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ స్టార్వేషన్. ఇవి వెయిట్ ఎందుకు తగ్గాయి, స్టార్వేషన్ వల్ల, ఫుడ్ దొరకకపోవడం వల్ల, నాట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏలో ఏదో చేంజ్ రావడం వల్ల కాదు. ఓకే, ఇఫ్ ఫుడ్ ఈజ్ అవైలబుల్, ఫుడ్ కనుక ఇక్కడ అవైలబుల్గా ఉందనుకో, ఇక్కడున్న బీటిల్స్ మళ్ళీ హెల్దీగా అయ్యేవి. ఒకవేళ ఇక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉండుంటే ఈ జనరేషన్లో ఇక్కడ హెల్దీగా ఉండేది. ఓకే, దట్ చేంజ్ ఇన్ దేర్ వెయిట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏలో చేంజ్ వల్ల కాదు. ఎప్పుడైతే చేంజ్ ఇన్ నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్, అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో కాకుండా వేరే సొమాటిక్ సెల్స్, వెజిటేటివ్ సెల్స్లో ఏదైనా ఒక చేంజ్ జరిగింది అనుకోండి, ఇట్ విల్ నాట్ బి పాస్డ్ ఆన్ టు ఆఫ్ స్ప్రింగ్స్. పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఆ క్యారెక్టర్స్ పాస్ అవ్వవు. ఓకే, ఓన్లీ రీప్రొడక్టివ్ సెల్స్లో ఉన్న డిఎన్ఏ మీద ఉన్న చేంజెస్ జరిగితేనే అవి పేరెంట్స్ నుంచి పిల్లలకి పాస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ అలా ఏం జరగలేదు, స్టార్వేషన్ వల్లనే చేంజ్ వచ్చింది కాబట్టి, డిఎన్ఏలో ఏ చేంజ్ లేదు కాబట్టి మళ్ళీ అవి నార్మల్గా అయిపోయేవి. సో దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ లీడింగ్ టు ఎవల్యూషన్. ఎవల్యూషన్కి ఏమీ దారి తీయలేదు. ఇంతకుముందు ఉన్న 2 సిచ్యువేషన్స్లో న్యాచురల్ సెలెక్షన్ జరిగింది, జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగింది, అందుకే మనకి వేరియేషన్స్ వచ్చాయి బీటిల్స్లో, అవి కాస్త ఎవల్యూషన్ జరిగాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్. అది మన టాపిక్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.